ఈ వసంత విహార్‌లోని ప్రతి సంవత్సరము కూడా తరతరాల నుంచి కూడా ఈ సాంప్రదాయాలను పాటిస్తున్నారు. తెల్లవారుజామున అందరూ నిద్ర లేచి భోగిమంట వేసుకొని అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కిందకు దిగి పిల్లా పాపలతో పాటలతో అందరూ సంతోషంగా భోగి మంట వేసుకొని అందరూ ఆటపాటలతో గడుపుతున్నారు. అలాగే రేపు సంక్రాంతి పండుగ కూడా వచ్చే పల్లెటూళ్ళ నుండి అయితే ధనధాన్యాలతోటి వచ్చే పాడి పంటలతో అందరూ కూడా పెద్దలకి దండం పెట్టుకొని శుభ్రంగా చేసుకుంటారు. కానీ మన పట్టణ వాసుల్లో ఏంటంటే ఇలా గ్రూప్ హౌస్లు ఉండబట్టి అందరూ ఒక దగ్గర చేరి అందరూ ఒక దగ్గర పండుగ చేసుకొని సంతోషంగా గడుపుతున్నామండి. విజయనగరంలోని వసంత విహార్ అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ భోగి అనేది చాలా వైభవంగా జరుగుతుంది. అనాదిగా మన సాంప్రదాయాలని కొనసాగిస్తున్న మా వసంత విహార్ వాళ్ళు చేస్తున్న ఈ పండగ విశేషాలు మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. మా పిల్లలకు కూడా ఈ సాంప్రదాయాలని ప్రతి సంవత్సరం కూడా అలవాటు చేస్తున్నాము. అలాగే పిల్లలందరూ కూడా భోగి అంటే ఏదో ఆటలాటగా కాకుండా దానికి ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టతను తెలుసుకునే మేము తెలియజేస్తున్నాము. భోగి అంటే మన తెలుగువారి పండుగ, సంక్రాంతి అంటే కనుమ అంటే మన తెలుగువారి పండుగ. తెలుగువారి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్ అందరూ తెలుగువారందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే భోగి అంటే మనం ఇంట్లోనూ సామాన్లన్నీ శుభ్రం చేసుకొని పాత సామాన్లు ఉన్న కర్రలు భోగి పిడకలు అన్నీ తీసుకొచ్చి భోగి మంటలో వేస్తాము. అలాగే భోగి చుట్టూ తిరిగి తుమ్మిద అని పాటలు పాడుతూ సరదాగా గడుపుతాము. అలాగే చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా పోస్తాము. అలాగే సంక్రాంతి అంటే మొదటి నుంచి పూర్వీకుల నుంచి పూర్వం నుంచి వచ్చే ఆచారం. ఆ పెద్దలకి మనం ఆ ఆచారం జరపాలి కాబట్టి మన పెద్దలకి అన్నీ భోజీలు పెట్టేటప్పుడు మన పెద్దలకి మనము మనస్ఫూర్తిగా బ్రాహ్మణులకు ఇచ్చి మనము వాళ్ళకి సంతృప్తి పరుస్తాము. అలాగే కొత్త ధాన్యాలతో పరమాణం చేసి అమ్మవారికి లక్ష్మీదేవికి నైవేద్యం పెడతాము. అలాగే కొత్త బట్టలు కొత్త పిండి వంటలు చేసుకొని చుట్టాల బంధువులు పిలుచుకొని అందరం సరదాగా సంక్రాంతి పండుగని జరుపుకుంటాము. అలాగే భోగి అదే కనుమ పండుగ అంటే కనుమ రోజు రైతన్న పండుగ. పశువులకి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళకి కాలు కడిగి వాటికి ఆహారం పెట్టి మన కడుపు నిండే రైతన్నకు ఆ పశువులకు ఒక నమస్కారం చేసి ఆ రైతన్నలు శుభ్రంగా ఆరోగ్యాలతో ఉండాలని, ఆ పశువులు ఆరోగ్యాలతో ఉండాలని, ఆ పశువులు పండించే పంట రైతన్న పండించే పంట రైతన్న చెమట ఊర్చుకుంటూ పండించే పంటని మన కడుపు నింపుకుంటున్నాము. ఆ రైతన్నకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ కనుమ పండుగ ఎంతో సంతోషంగా రైతన్నలు పశువులతో నాగళ్ళతో వ్యవసాయం తాలూకా పనిముట్లతో సంతోషంగా వాళ్ళు జరుపుకోవాలి. వాళ్ళ కుటుంబాలు కూడా ఆరోగ్యాలతో ఉండాలి. అలాగే ఆంధ్ర ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలి. ఇది మా వసంత విహార్. అందరమీ కలుపుకూరగా అందరమీ సరదాగా ఈ భోగి రోజు ప్రజలందరమీ వచ్చి చిన్నవాళ్ళనక పెద్దవాళ్ళనక ముసలి వాళ్ళనక అందరూ కూడా సరదాగా జరుపుకుంటాము ఈ పండుగ.